హలో ఫ్రెండ్స్, ఇది 7th ట్రైన్ జర్నీ ఛానల్లో ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నంబర్ 08464 ప్రశాంతి ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ డైలీ 150 మధ్యాహ్నం బెంగళూరు సిటీ నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 6:50కి భువనేశ్వర్ పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది 1548 కిలోమీటర్ విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 53 km/h. దీని అర్థం ఏమిటంటే ఈ ట్రైన్లో మీరు 29 అవర్స్లో బెంగళూరు నుండి భువనేశ్వర్ పోవచ్చు. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్స్. ఇప్పుడు నేను పెనుగొండ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇదే మా ఊరు. నా జర్నీ ఈరోజు పెనుగొండ నుండి నంద్యాల వరకు టోటల్ డిస్టెన్స్ 317 కిలోమీటర్స్, 7 hours జర్నీ ఉంటుంది. ఈరోజు నేను 2 years సెకండ్ సిట్టింగ్లో జర్నీ చేస్తున్నాను. ఫేర్ వచ్చి 115 రూపీస్. పెనుగొండ స్టేషన్ డిపార్చర్ చూడండి. బాయ్ బాయ్ పెనుగొండ. ట్రైన్ పెనుగొండ వచ్చే టైము 4:19 కరెక్ట్ టైంకి వచ్చింది. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పుట్టపర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ కరెక్ట్ టైంకి వచ్చింది. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ SSPN. కరోనా కన్నా ముందు ఇక్కడ 21 ట్రైన్స్ వచ్చేది, ఇప్పుడు 19 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్న బెంగళూరు డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. పుట్టపర్తి స్టేషన్ డిపార్చర్ చూడండి. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ హాల్ట్ ధర్మవరం చేరుకున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 20 minutes బిఫోర్ వచ్చింది. ఇక్కడ 5 minutes హాల్ట్ ఉంది. సో ట్రైన్ ఇక్కడ దాదాపు అర్ధ గంట ఉంటుంది. ధర్మవరం స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ DMM. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 92 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. అందులో 3 times ఒరిజినేట్ అండ్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 74 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ధర్మవరం జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి పాకాల్కి ఒక లైన్, పుట్టపర్తికి ఒక లైన్, 3rd లైన్ పెనుగొండకి అండ్ 4th లైన్ కల్లూరు గుత్తికి ఒక లైన్ పోయింది ఫ్రెండ్స్. అందుకే ఇది జంక్షన్. 25 minutes హాల్ తర్వాత ట్రైన్ 5:45కి ధర్మవరం నుండి బయలుదేరినది ఫ్రెండ్స్. ధర్మవరం స్టేషన్ డిపార్చర్ చూడండి. బాయ్ బాయ్ ధర్మవరం. ట్రైన్ ప్లాట్ఫారం 1 నుండి బయలుదేరినది. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఆ ట్రాక్ నేరుగా పాకాలకి పోతుంది. మీరు చూడొచ్చు, పోచంలో చూడండి ఖాళీ ఉంది.
186 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అనంతపూర్ చేరుకున్నాము. ఇది జర్నీ యొక్క థర్డ్ హాల్ట్. ఇక్కడ ట్రైన్ 1 minute డిలేతో వచ్చింది ఫ్రెండ్స్. 6:24కి రావాల్సింది కానీ 6:25కి వచ్చింది. అనంతపూర్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ స్టేషన్లో కరోనా కన్నా ముందు డైలీ 86 ట్రైన్స్ వచ్చి ఆగేవి, కానీ ఇప్పుడు 62 ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్లో 2 రైల్వే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 6:30కి అనంతపూర్ స్టేషన్ నుంచి డిపార్చర్ చూడండి. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 4th హాల్ట్ గుత్తి చేరుకున్నాము. స్టేషన్ కోడ్ GY. ట్రైన్ ఇక్కడ 2 minutes ఆగుతుంది ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 4 minutes డిలే వచ్చింది. గుత్తి జంక్షన్ గురించి చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్లో 2 రైల్వే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 84 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ జూన్ 2021లో 50 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. గుత్తి జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ గుంజకల్కి పోయింది, రెండవ లైన్ ఇప్పుడు మనం వస్తున్నాం కదా అనంతపూర్ ధర్మారం నుండి అదొక లైన్, థర్డ్ లైన్ వచ్చి తిరుపతి కడపకి పోయింది ఫ్రెండ్స్. 172 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ జర్నీ యొక్క 5th హాల్ట్ చేరుకున్నాము. గుంజాకల్ జంక్షన్. స్టేషన్ కోడ్ GDL. ట్రైన్ ఇక్కడ 3 minutes లేట్ వచ్చింది. ట్రైన్ ఇక్కడ 78 minutes హాల్ట్ ఉంది ఫ్రెండ్స్. 78 minutes హాల్ట్ ఎందుకంటే ఇక్కడ లోకో చేంజ్ అవుతుంది. ముందు ఉన్న లోకో ఇప్పుడు వెనకాల పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లైన్ చేంజ్ అయ్యి డోన్ వైపు పోతుంది. గుంజాకల్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది ఇన్ ద ఇయర్ 1872. ఈ రైల్వే స్టేషన్లో టోటల్ 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 120 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. అందులో 9 ట్రైన్స్ ఒరిజినేట్ 9 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేది, కానీ ఇప్పుడు 84 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. నేను ఇప్పుడు జూన్ 2021లో జర్నీ చేస్తున్నాను. ఇప్పుడైతే 84 ట్రైన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చెన్నైకి ఒక లైన్, బెంగళూరుకి ఒక లైన్, విజయవాడకి ఒక లైన్, గోవాకి ఒక లైన్, షోలాపూర్కి ఒక లైన్, ఇలా మీరు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. 8:33కి గుంజకల్ స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. డిపార్చర్ టైం 8:15, కానీ 8:35కి బయలుదేరింది ట్రైన్. టూ 41 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 6th హాల్ట్ డోన్ జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ DHN. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 70 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 49 కోవిడ్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. ఈ స్టేషన్లో టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఫైనలీ 316 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డెస్టినేషన్ నంద్యాల చేరుకున్నాం ఫ్రెండ్స్. నా జర్నీ ఇక్కడ వరకే. నంద్యాల జంక్షన్ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ NDL. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 24 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేవి, అందులో 3 ట్రైన్స్ ఒరిజినేట్ అండ్ టర్మినేట్ అయ్యేవి, కానీ ఇప్పుడు 16 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. ఇక్కడ 3 రైల్వే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, నా జర్నీ ఇక్కడ వరకే.